ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నా లవ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా కనిపించదు. ట్రైన్ వెళ్ళట్లేదు, ట్రైన్ ఇలా వెళ్తే నేను ఇలా అలాగే నడుచుకుంటూ వెళ్ళి సపట్లు కొట్టు. అయినా అలా నడుచుకుంటూ వస్తుంటే ఏం బాగాలేదన్న, దీనికి ఒక సాంగ్ అడిగేద్దాం. సారీ మామ, సమ్ టైమ్స్ ఏదో. ఇంక ఈ వీడియోకి వచ్చిన రోత కామెంట్లు చూద్దాం. ట్రైన్కి ఎదురెళ్ళు గుద్ది మీ గుద్ది, మాకు ఇది దరిద్రం పోతుంది. డార్లింగ్, నువ్వు ఏ సాంగ్ చేసినా బాగుంటుంది, ఎందుకంటే ఆ సాంగ్ బాగుండడం వల్ల, లిరిక్స్ వల్ల కాదు, నీ అందం వల్ల. నీ వల్ల అందంగా బాగుంటుంది. లవ్ యూ డార్లింగ్ అంట. ఓహో, ఫిల్టర్లో చూసి అందం అనుకుంటున్నావా? ఆవిడ కానీ ఫిల్టర్ తీసిందనుకో, ఆ ట్రైన్ కట్టే ముందు నువ్వే పరిగెత్తావు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. ఫేక్ ఐడితో వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకొని అక్కడ చూసుంటావు. కొడితే పళ్ళు రాలిపోతారు. అదే అన్న, మై బాడీ కౌంట్ ఇస్ 5 అని చెప్పిందిగా ఆవిడే ఈ పతివ్రత. ఈవిడే మహా పతివ్రత. ఒక్క సబ్స్క్రిప్షన్ దక్కించండి అక్క, నేను మా ఫ్రెండ్ జాయిన్ అవుతాం ప్లీజ్, వీఆర్ జాబ్లెస్ స్టూడెంట్స్ అంట. ఒక పక్క అక్క అంటున్నావు, మళ్ళీ ఇంకో పక్క జాయిన్ అవుతా సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అంటున్నావు. అయినా పేరెంట్స్ చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే పనులు ఏంట్రా? ఇలాంటి సబ్స్క్రిప్షన్ పనులు ఇంట్లో తెలిసిందనుకో చెక్కుతారు. ఇంకా కామెంట్ పక్కన పెడితే ఆ కామెంట్కి వచ్చిన రిప్లై చూడండి మామ. అయ్యో సరే, ప్లీజ్ స్టడీ, డోంట్ వేస్ట్ మనీ అంట. ఆహా, మనీ వేస్ట్ చేయకండి అని చెప్తావు కానీ నువ్వు మాత్రం మారనంటావు. మారను. బతుకున్నా సుల్లి. అయ్యి రవి పబచ్చింది. నువ్వు హ్యాపీరా? ఎప్పుడు చూసినా ఈ బీచ్ లో పట్టడే కనిపిస్తావు. నీకు అసలు ఏంటన్నా అలా అంటావు? పాపం బాబా కష్టపడుతూ అంత మంచిగా బీచ్ లో డాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు కుత్త ముసుకరా ఎర్రి హూక. ముందు దీనికి వచ్చిన కామెంట్లు పెట్టు. నాకేంటన్నా ఇంకేదో గుర్తొస్తుంది. అది మీరు తప్పుగా అనుకోవద్దు మామ, వాడికి ఇంకేదో డైలాగ్ గుర్తొచ్చిందంట ఆ వీడియో చూడగానే, అది చెప్తున్నాడు అంతే. ఇగో ఈ పోరుడు ఇంట్లో పైకళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు, తుడుచుకోనికి ఆకులు దిక్కుకిట్లా చూస్తుండనట్టు గంతనే. నాకొక్కడికేనా, మీకు కూడా ఎలాగే అనిపించిందా? ఇంతకేమనిపించడం? అది నోటితో చెప్పేది కాదులే. దీనికి అన్ని కొత్త కాదుగా. ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. నేను మీరు మనమంతా నరకమే పక్క. బాటికి బుర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడం మొక్కనాయలా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. పచ్చలా పాపన్నా. ఈవిడ ముఖంలో అదే మేకప్ లో కొంచెం మొహం తక్కువైంది అయితే చూసిన తర్వాత గుర్తుపట్టడానికి టైం పట్టింది లేరా. స్వచ్ఛమైన కుజ్జా దానిలాగా ఉంది. నో వర్డ్స్. పచ్చడి జోలి కావి. నువ్వు ఒక పని చెయ్యి, దెబ్బ మూవీలో యాక్టింగ్ చెయ్యి, అప్పుడు థియేటర్లలో ఉంటది మావా. అర్జెంట్ గా బాత్రూమ్ పోవాలి, తమ్ముడు పిలుస్తున్నాడు. ఫిల్టర్ లో చూసావు కాబట్టి అలా అనిపిస్తుంది. అదే వితౌట్ ఫిల్టర్ చూసావు అనుకో, ఉన్నది కాస్త కట్ చేసుకుంటావు. పచాక్. విల్ యూ మ్యారీ మీ అనన్య నాగల్లా. ఆహా, నీ ప్రొఫైల్ పిక్ లో ఉన్న ఆవిడ చూసింది అనుకో, డ్రమ్బులేసి కుక్కేస్తుంది. ఎందుకమ్మా ఇలాంటి పర్ఫార్మెన్స్లు? దేనికైనా టైం రావాలి అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అంటే నువ్వు ఎన్ని యాంగిల్లో చూపించినా కూడా నీకంటూ ఒక టైం వచ్చినప్పుడే నీకు సినిమాలో ఛాన్సులు ఇస్తారని చెప్తున్నాడు. సడన్ గా పిత్తి వస్తే ఏం చేస్తారు మేడం? ఇలా కాలు లేపి మరి పిత్తుతారు, నీకు అవసరమా? చలో మామ, ఈ వీడియో అయితే. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఉంటామా, బాయ్.